అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో విదేశీ సంపాదన, అలాగే విదేశీ పెట్టుబడులు, విదేశాల నుంచి మనకు రావాల్సినటువంటి ధన రాబడి అనేది ఒక జాతకంలో ఎలాంటి గ్రహస్థితి వల్ల కలుగుతుంది. అలాగే ఈ విదేశాల నుంచి మనకు రావాల్సినటువంటి సంపదైనా సరే, ఆస్తులైనా సరే, విదేశాల్లో మనకు ఉన్నటువంటి కనెక్షన్స్ అయినా సరే, వ్యాపారమైనా సరే జాతకంలో ఎలా తెలుసుకోవచ్చు అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈరోజు వివరించుకుందాము. అంటే మనకు జనరల్‌గా కొంతమందికి జీవితాల్లో కొన్ని డ్రీమ్స్ ఉంటుంది. మనము విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, విదేశీ కరెన్సీస్‌లో మనం సంపాదించాలి. ఎందుకంటే డాలర్స్‌లో గానీ, రూబల్స్‌లో గానీ, యూరోస్‌లో గానీ, దిర్హమ్స్‌లో గానీ సంపాదించాలి అని చాలామందికి ఆశ అనేది ఉంటుంది. సో, అలాంటి సంపాదన అనేది ఒక మనిషి జాతకంలో ఎలా ఏర్పడుతుంది? నంబర్ 1 అలాగే దానికి కావాల్సినటువంటి గ్రహస్థితి అనేది ఎలా మనం తెలుసుకోవచ్చు అనేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ విదేశీ సంపాదన లేకపోతే విదేశాల నుంచి మనకు రావాల్సినటువంటి ఆర్థిక రాబడి అనేది ఎలా తెలుసుకోవాలి అని గనక చూసుకుంటే, జాతకంలో ధనస్థానం అనేది అలాగే లాభస్థానం అనేది మనం ఫస్ట్ కన్సిడరేషన్ కింద తీసుకోవాలండి. ఇక్కడ ధనస్థానాధిపతి, లాభస్థానాధిపతి ఏదో ఒక విధంగా మనకు మోక్ష త్రికోణంకి సంబంధించినటువంటిగా మోక్ష త్రికోణం అంటే 4 ఇంటికి గానీ, 8 ఇంటికి గానీ, 12 ఇంటికి గానీ ఏదో ఒక రకంగా సంబంధపడి ఉండి ఆ స్థానాల్లో గనక ధనాధిపతి, లాభాధిపతి బలంగా ఉన్నట్టయితే అప్పుడు మనకు విదేశీ సంపాదన అనేది గ్యారంటీగా వస్తుందని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెండో ఇంటి అధిపతి 8దో ఇంట్లోనో లేకపోతే 12దో ఇంట్లోనో ఉచ్చక్షేత్రంలో ఉన్నారనుకోండి. అప్పుడు మీకు విదేశీ సంపాదన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిథున లగ్నానికి తీసుకుంటే, మిథున లగ్నానికి రెండో ఇంటి అధిపతి చంద్రుడవుతారు. సో, చంద్రుడు గనక 12దో ఇంట్లో వృషభంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారనుకోండి. దాని అర్థం ఏంటి అనంటే, ఒక మనిషికి ఏర్పడేటటువంటి సంపద అనేది స్వదేశంలో లేకపోతే జన్మస్థలంలో కాకుండా విదేశాల్లో, బయట ప్రదేశాల్లో ఏర్పడే ఛాన్స్ ఎక్కువుంటుందని చెప్పొచ్చు మనం. సైమల్టేనియస్‌లీ ఇప్పుడు లాభస్థానాధిపతి గనక మనకు 12 ఇంట్లోనో, 8 ఇంట్లోనో ఉచ్చక్షేత్రంలో ఉన్నారనుకోండి, లేకపోతే 4 ఇంట్లో, అప్పుడు కూడా మనకొచ్చేసి అది విదేశాల్లో మనకు లభించాల్సినటువంటి ఆర్థిక రాబడి. ఇక్కడ ధనస్థానానికి, లాభస్థానానికి తేడా ఏంటి అనంటే, లాభస్థానం వచ్చేసి మనకున్నటువంటి ఎర్నింగ్స్‌ని సూచిస్తుంది. ధనస్థానం వచ్చేసి మనకున్నటువంటి సంపదని సూచిస్తుంది. అక్యుములేటెడ్ వెల్త్ అనేది సూచిస్తుంది. కొంతమంది జీవితాల్లో ఏం జరుగుతుందనంటే, వాళ్ళు స్వదేశాల్లో సంపాదిస్తారు. పెట్టుబడులు మాత్రం విదేశాల్లో పెట్టుకుంటారు. ఏమైనా కొనుగోలు చేసుకోవాలి, ఆస్తులు అలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే, ఇక్కడ కాకుండా బయట దేశాల్లో తీసుకొని స్థిరపడిన వాళ్ళు కూడా ఎంతోమందున్నారు. అంటే ఇక్కడ సంపాదించుకొని వెళ్ళి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఎలా జరుగుతుంది అనంటే, వాళ్ళకు లాభస్థానాధిపతి వచ్చేసి జాతకంలో బలంగా ఉంటారు కానీ, మోక్ష త్రికోణానికి సంబంధపడి ఉండరు. కానీ ధనస్థానాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు మోక్ష త్రికోణంలో గానీ, మోక్ష త్రికోణాధిపతులతో గానీ సంబంధపడి ఉంటారు. అలాంటి కేసెస్‌లో మనకొచ్చేసి ఏంటంటే, స్వదేశంలో పుట్టి ఇక్కడే సంపాదించుకొని స్థిరపడడం మాత్రం ఇక్కడ కాకుండా విదేశాల్లో స్థిరపడే రకంగా ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో మనం తీసుకోవాల్సొస్తే ఏం జరుగుతుందంటే, మన దేశంలో పుట్టి టెంపరరీగా వెళ్ళి బయట దేశాల్లో స్థిరపడి టెంపరరీగా అక్కడ సంపాదించుకొని, ఆ సంపాదన ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. 90% ఆఫ్ ద కేసెస్‌లో ఇలాగే జరుగుతుంది. కానీ మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఎలాంటిది అనంటే, స్థిరత్వం అనేది మన దేశంలోనే ఉంటూ, వ్యాపారం మాత్రం బయట దేశాల నుంచి ఎలా చేస్తారు? అంటే మన దేశంలోనే స్థిరపడి, మన దేశంలోనే ఉంటూ, సంపాదన మాత్రం విదేశీ కరెన్సీస్‌లో ఎలా సంపాదిస్తారు? విదేశాల కాంటాక్ట్స్ అనేది ఎలా లభిస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, ఇదొచ్చేసి నేను మీకు ఇప్పుడు ఒక జాతకం ద్వారా వివరిస్తాను. మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకు జాతకం కనబడుతుంది చూడండి. ఇదొచ్చేసి ఒక మగవారి జాతకం అండి. సో, ఈయన జన్మించిందొచ్చేసి కర్కాటక లగ్నంలో జన్మించారు. మీరు గనక గ్రహ స్థితిని గమనించినట్టయితే తృతీయ స్థానంలో గురువు ఉన్నారు, కేతు ఉన్నారు. పూర్వపుణ్య స్థానంలో వక్రించిన కుజుడున్నారు. నేను అందుకే బ్రాకెట్స్ వేశాను ఆయనకు. భాగ్యస్థానంలో రాహువు, దశమ స్థానంలో చంద్రుడు, శుక్రుడు, శనీశ్వరుడు ఉన్నారు. లాభస్థానంలో వక్రించిన బుధుడు ఉన్నారు, సూర్యుడు ఉన్నారు. బుధుడికి బ్రాకెట్స్ వేశాను ఎందుకంటే ఆయన వక్రించి ఉన్నారు. సో, ఇది గ్రహస్థితి. ఇప్పుడు
ఈయన చేస్తున్నటువంటి వ్యాపారం గనక తీసుకుంటే, ఈయన విదేశాల్లో స్థిరపడలేదండి. ఐ మీన్ ఫారిన్‌కి వెళ్ళి, ఫారిన్‌లో అక్కడ జాబ్ సంపాదించుకొని, అక్కడ తాత్కాలికంగా సెటిల్ అయ్యి, అక్కడ ఫారిన్ కరెన్సీస్‌లో సంపాదించుకొని, తాత్కాలికంగా ఉండి, ఆ తర్వాత ఇండియాకొచ్చి స్థిరపడే యొక్క పాసిబిలిటీ కాదు ఆయనది. ఆయన జాతకం ఎలా ఉంది అనంటే, ఆయనకు ఏర్పడినటువంటి ఈవెంట్సు, ఆయన లైఫ్‌లో జరిగినటువంటి సంఘటన ఎలా ఉంది అనంటే, ఆయన ఇక్కడే ఉంటూ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అంటే స్థిరత్వం అనేది మన దేశంలోనే ఉంది కానీ, సంపాదన మాత్రం కంప్లీట్‌లీ విదేశాలకు సంబంధించినటువంటి కరెన్సీస్‌లోనే సంపాదిస్తూ ఉన్నారు. సో, ఇలా ఎందుకు జరుగుతుంది అని గనక తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినటువంటి ఫస్ట్ కన్సిడరేషను ధనస్థానాధిపతి, లాభస్థానాధిపతి ఏదో ఒక విధంగా మనకు మోక్ష త్రికోణాధిపతులతో సంబంధపడి ఉండాలి. ఇక్కడ గనక తీసుకుంటే ధనస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు వచ్చేసి ఎవరితో పాటు కలిసి ఉన్నారో చూడండి మీరు. 12వ ఇంటధిపతి అయినటువంటి బుధుడితో పాటు కలిసి లాభస్థానంలో ఉన్నారాయన. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు స్థిరత్వం అనేది ఎందుకు ఈయన ఇక్కడే ఉంటూ సంపాదిస్తున్నారు? ఎందుకు ఫారిన్‌కి వెళ్లి సంపాదించలేదని గనక తీసుకుంటే, మీరు గనక చతుర్థ స్థానాన్ని గమనించినట్టయితే, చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉంటూ, చతుర్థ స్థానాన్ని పరస్పరంగా వీక్షిస్తున్నారు చూడండక్కడ. సో, ఆయన స్థానాన్ని ఆయనే చూసుకునేటప్పుడు ఏం జరుగుతుందనంటే, చతుర్థ స్థానం అనేది బలపడుతుంది మీకు. అప్పుడేం జరుగుతుంది అని గనక తీసుకుంటే, ఆయనకు స్థిరత్వం అనేది విదేశాల్లో కాకుండా జన్మస్థలంలోనే ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. అందుకే ఆయన సెటిల్ అవ్వడానికైతే వేరే కంట్రీస్‌కి వెళ్ళడం గానీ, అది ఈవెన్ టెంపరరీ సెటిల్‌మెంట్ అయినా కూడా వేరే కంట్రీస్‌కి వెళ్ళాల్సినటువంటి అవసరం రాలేదు. కానీ ఆయనకు జరిగినటువంటి ఇబ్బందల్లా ఏంటి అనంటే, ఆయన జీవితంలో ఒక 30 ఇయర్స్ వచ్చేంత వరకు ఉద్యోగం చేశారు. సో, ఉద్యోగం చేసినంత వరకు ఆయనకు లైఫ్‌లో జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది దొరకలేదు. కానీ ఉద్యోగం వదిలి ఆయన సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకు లైఫ్ అనేది సెటిల్ అవ్వడం మొదలైంది. ఎందుకు ఇప్పుడు ఉద్యోగం అనేది ఆయనకు సెట్ కాలేదు? ఎందుకు వ్యాపారం సెట్ అయింది అని గనక తీసుకుంటే మీరు, ఎప్పుడైనా సరే ఒక మనిషి జీవితంలో ఉద్యోగం సెట్ అవుతుందా? వ్యాపారం సెట్ అవుతుందా? అని తెలుసుకోవడానికి మనం కంపేర్ చేసుకోవాల్సినటువంటి 2 స్థానాలు 6వ ఇల్లు, దశమ స్థానం. ఈ 6వ ఇల్లు వచ్చేసి మనకు ఉద్యోగ స్థానం అవుతుంది. దశమ స్థానం వచ్చేసి వ్యాపార స్థానం అవుతుంది. అంటే సొంత వ్యాపారం స్థానం అవుతుంది. ఇక్కడ మనకు స్ట్రెంత్ వైస్ మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఏది ఎక్కువ ప్రామినెంట్‌గా ఉంటుందో అదే మీకు లైఫ్‌లో మంచిగా యోగిస్తుందని మనం అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జాతకాన్ని గనక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, 6వ ఇంటధిపతి అయినటువంటి గురువుని, అలాగే దశమాధిపతి అయినటువంటి కుజుడిని చూడండి మీరు. 6వ ఇంటధిపతి అయినటువంటి గురువు వచ్చేసి 3వ ఇంట్లో గురు చండాల యోగంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో, ఈ లగ్నానికి వచ్చేసి గురువు పాప అవుతారు. ఐ మీన్ గురువు వచ్చేసి 6వ ఇంటధిపతి అవుతారు. దుస్థానాధిపతి అవుతారు. ఆయన వచ్చేసి 3వ ఇంట్లో ఉన్నారు. శత్రుక్షేత్రంలో ఉన్నారు. గురు చండాల యోగంలో ఉన్నారు. ఒక రకంగా తీసుకుంటే గురువు అక్కడ బలహీనపడుతున్నట్టుగానే భావించాలి మనం. నంబర్ 1. నంబర్ 2 దశమాధిపతి కుజుడిని గనక తీసుకుంటే ఆయన వచ్చేసి పంచమ స్థానంలో స్వక్షేత్రంలోనే ఉన్నారు. సో, ఇప్పుడు ఇద్దరి పొజిషన్ వైస్ స్ట్రెంత్ గనక తీసుకుంటే గురువు కంటే కుజుడే బలంగా ఉన్నారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఉద్యోగంలో స్థిరపడడం కంటే వ్యాపారంలో స్థిరపడడమే ఆయనకు కలిసొస్తుందనే ఒక రకంగా అక్కడ పరిస్థితి. అలాగే దశమ స్థానంలో గనక మీరు గమనించినట్టయితే 3 గ్రహాలున్నాయి చూడండి అక్కడ. లగ్నాధిపతే వెళ్లి దశమ స్థానంలో ఉండేటప్పుడు మనకు కర్మజీవ యోగం అనేది ఏర్పడుతుంది. అంటే జీవితంలో ఆయనొచ్చేసి సత్కర్మల ద్వారా పైకెదగాలి, స్వయం కృషి చేయాలి, స్వసంపాదనతో, స్వశక్తితో ఎదగగలిగే కెపాసిటీని మీకు ఆ కర్మజీవ యోగం అనేది ఇస్తుంది. నంబర్ 1. నంబర్ 2 ఇదే గనక మీరు 6వ ఇంటిని తీసుకుంటే, 6వ ఇంట్లో వచ్చేసి ఈయనకు గ్రహాలేవి లేవు. 6వ ఇంటధిపతి మాత్రం మీదే 6వ ఇంటి బలం అనేది ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్‌స్టెన్స్‌లో మీరు గనక గురువు వచ్చేసి లగ్నంలో ఉచ్చబడినట్టుగా భావిస్తే, అప్పుడు ఈయన వచ్చేసి ఉద్యోగంలో సెటిల్ అయి ఉండేవారు. కానీ ఈయన ఉద్యోగంలో ఆయనకు జాబ్ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. ఇన్‌ఫాక్ట్ ఉద్యోగం నుంచి వాళ్ళే తీసేశారు. కంపెనీ నుంచే తీసేశారు. ఈయన రిసిగ్నేషన్ కూడా పెట్టలేదు. సో, ఎందుకు ఉద్యోగం కలిసి రాలేదని గనక తీసుకుంటే, చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతుందండి. అంటే దశమ స్థానంలో గ్రహాలు ఉండేటప్పుడు కూడా ఎందుకు మనకు ఉద్యోగంలో ఇన్ని ఒడిదుడుకులొస్తుంది? ఎందుకు మనకు ప్రొఫెషన్‌లో ఇంత ఫ్లక్చుయేషన్స్ వస్తుంది అని అనుకునేటప్పుడు, ఉద్యోగంలో మనం చేసుకునేటప్పుడు దశమ స్థానంలో గనక గ్రహాలుండి, ఆ దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ జరుగుతుందనుకోండి కరెక్ట్‌గా అదే టైంలో, అప్పుడు మనకు ఏదో ఒక రకంగా ఉద్యోగంలో ఒక డిస్సాటిస్ఫాక్షన్‌ని లేదా ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది అని గనక మనం తీసుకుంటే, దశమ స్థానం యొక్క మేజర్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి రాజ్యస్థానం అని చెప్తారు.
అంటే అదొచ్చేసి ఒక మనిషికి సామాజికంగా ఒక మంచి పేరుని, గౌరవాన్ని, ఉన్నత స్థితిని, హోదాని, పేరుని, కీర్తిని తీసుకొచ్చే ఒక స్థానం అనుకోండి. ఒక మనిషి సొసైటీలో ఎలా చలామణి అవుతారనేది దశమ స్థానం అని నిర్ణయిస్తుంది. సో, దశమ స్థానం వచ్చేసి మీకంటూ ఒక ఇమేజ్‌ని తీసుకురావాలి కాబట్టి, ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ మీకు జరిగేటప్పుడు ఏం చేస్తుంది అనంటే, మీకంటూ ఒకరి కింద పని చేయడం కంటే, మీరే సొంతంగా పని చేసుకొని, మీకంటూ ఒక పేరుని సంపాదించుకునే విధంగా కొన్ని ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసి ఇస్తుందే కానీ, ఉద్యోగం నుంచి మిమ్మల్ని పీకి పడేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని ఆలోచించకూడదు. చాలామంది ఏమనుకుంటారు అనంటే, దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ అది కూడా బలంగా ఉండాలి దశమ స్థానంలో. దశమ స్థానంలో ఉచ్చగ్రహం గాని, స్వక్షేత్ర గ్రహం గాని, లేదా దశమ స్థానంలో మిత్రక్షేత్రమై ఉండి వర్గోత్తమమైనటువంటి గ్రహ దశ గాని జరిగేటప్పుడు మాక్సిమమ్ ఆఫ్ ద కేసెస్‌లో వాళ్ళకు జాబ్‌లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటారు. దాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు గానీ, దాని అర్థం ఏంటి అనంటే, వన్స్ మీరు జాబ్‌ని వదిలి మూవ్ అయ్యి సొంతంగా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లా గాని, ఫ్రీలాన్సింగ్‌లో గాని, లేదా మీరంటూ సొంతంగా ఏదైనా బిజినెస్ లాంటిది ఓపెన్ చేసుకుంటే, అప్పుడు మీకది కలిసొస్తుంది. దాని అర్థం ఏంటి అనంటే, 10థ్ హౌస్‌లో ఉన్నటువంటి గ్రహం మీకు ఏదైతే ఇండికేట్ చేస్తుందనంటే, మీకోసం మీరే పని చేసుకొని, మీకు మీరే ఒక పేరుని సృష్టించుకోవాలి. మార్కెట్‌లో మీకంటూ ఒక ఇమేజ్ అనేది రావాలి కాబట్టి, అది మీకు లైఫ్‌లో సర్టెన్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసిస్తుంది. సో, దాన్ని మనం అలా అర్థం చేసుకోవాలే గానీ, ఉద్యోగం నుంచి పీకి పడేసింది మనకు కర్మస్థానంలో ఈ గ్రహ దశ బాలేదు మనకు. ఇది మనకు పని ఇవ్వదు మనకు. మన లైఫ్‌లో ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ అనేది ఉండదు ఈ గ్రహం వల్ల అని మనం తప్పుగా అనుకోకూడదు దాన్ని. సో, అలా చూసుకునేటప్పుడు ఈయన జీవితంలో అది ఎలా జరిగింది అని గనక తీసుకుంటే, కరెక్ట్‌గా ఈయన జన్మించిందొచ్చేసి 1969 సంవత్సరంలో జన్మించారు. కేతు దశ ఆయనకు జరుగుతుంది. బ్యాలెన్సు 6 సంవత్సరాలు ఉందనుకోండి ఆయనకు. సో, కేతు దశ అయిన తర్వాత శుక్రదశ ఆయనకు జరిగింది. అది ఒక 20 సంవత్సరాలు. శుక్రదశ అయిన తర్వాత సూర్యదశ వస్తుంది ఆయనకు. ఇప్పుడు శుక్రదశలో ఆయన ఒక జాబ్‌లో జాయిన్ అవుతున్నారు. అది కూడా ఎలాంటి జాబ్‌లో జాయిన్ అవుతున్నారంటే డీహెచ్ఎల్, బ్లూ డార్ట్ ఇలాంటి కార్గో కంపెనీలో జాయిన్ అవుతున్నారాయన. అప్పటినుంచి ఆయన ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలోనే పనిచేస్తున్నారు. అంటే ప్రకృతి పరంగానే ప్రకృతి ఆయనను తీసుకెళ్ళి ఒక ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది. ఇప్పుడు సూర్యదశలో ఆయన సక్రమంగా ఉద్యోగం చేస్తున్నారు. శుక్రదశ నుంచి సూర్యదశ అయ్యేంత వరకు ఆయనకు ఉద్యోగంలో ఎటువంటి ఇష్యూ రాలేదు. జాబ్‌లో మంచిగా సెటిల్‌మెంట్ అనేది జరుగుతుంది. కరెక్ట్‌గా ఆయనకు చంద్రదశ 2001లో స్టార్ట్ అవుతుంది. 2002లో ఆయన ఉద్యోగం వదిలి బయటకొచ్చేస్తున్నారు. అంటే ఆయన వదిలి బయటికి రావడం కాదు గానీ, కంపెనీ వాళ్ళే ఆయనను బయటికి తోసేస్తున్నారు. సో, ఎందుకు లగ్నాధిపతి దశ, అది కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశలో ఎందుకు ఇలా జరిగింది అని గనక తీసుకుంటే, చంద్రుడిక్కడ ఆయనకు ఏం చేస్తున్నారనంటే, ఆయన ఒక కంపెనీలో పనిచేసి ఎదగడం కంటే, ఆయనే సొంతంగా వ్యాపారం చేసుకొని ఎదిగే రకంగా చంద్రుడు ఆయనకు ఒక మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నారు. చంద్రదశ రాగానే ఆయనకు వితిన్ 6 మంత్స్ టు 7 మంత్స్‌లో ఉద్యోగాన్ని నుంచి బయటికి తోసేస్తున్నారు. ఆ తర్వాత ఇంకొక 5 మంత్స్‌లో ఆయనొచ్చేసి ఒక కొత్త పరిచయం ఏర్పడి ఆయనకు, ఆ తర్వాత ఆయనే వీళ్ళిద్దరితో పార్ట్నర్‌షిప్ అయ్యి, వాళ్ళే సొంతంగా ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ పెట్టుకుంటున్నారు. విదేశీ వ్యాపారం అనేది రన్ చేస్తున్నారు. సో, ఎందుకు ఈ విదేశీ వ్యాపారం రన్ చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ అనేది వాళ్ళకు కలిసొస్తుంది అని గనక తీసుకుంటే, దశమ స్థానాన్ని మీరు గమనించండి అక్కడ. దశమ స్థానంలో 2 మోక్ష త్రికోణాధిపతులు కలిసున్నారు. 4వ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు, 8వ ఇంటి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఇద్దరు కలిసున్నారు. ఇప్పుడు మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అనంటే, దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు బట్టి దాని పరంగా వృద్ధి చేసుకుంటే మనకు కలిసొస్తుందని అనుకుంటాం మనం. ఆ రకంగా తీసుకుంటే ఇదే జాతకానికొచ్చేసి దశమంలో శుక్రుడున్నారు. సో, దశమంలో శుక్రుడు అంటే మనకి తెలిసినట్టుగా కళారంగంలో గానీ, సినిమా రంగంలో గానీ, టీవీ రంగంలో గానీ, బ్యాంకింగ్ సెక్టార్స్‌లో గానీ, లేకపోతే కన్సల్టెన్సీస్ గానీ, ఇలాంటి విషయాల్లో ఆయనకు మంచి ఫ్యూచర్ ఉండాలి. శుక్రుడు గనక 10థ్ హౌస్‌లో ఉంటే జనరల్ రిజల్ట్స్ ఇదే చెప్తారు. లేదు 10థ్‌లో చంద్రుడున్నారు. సో, ఫార్మింగు, అగ్రికల్చరు, లైఫ్ స్టాకు, వాటరు, మిల్కు, రైసు ఇలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అలాగే పాడి పరిశ్రమ, క్యాటిల్ ఫార్ము ఇలాంటివి చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చెప్తారు. చంద్రుడు 10థ్ హౌస్‌లో ఉంటే. లేదా శనీశ్వరుడు 10థ్ హౌస్‌లో ఉంటే పాలిటిక్సు, లేబర్ కాంట్రాక్ట్సు, లేకపోతే సర్వీస్ ఓరియెంటెడ్ జాబ్సు ఇలాంటివి చెప్తారు. సో, ఇలాంటివి కాకుండా ఈయన ఎందుకిప్పుడు వ్యాపారంలో సెటిల్ అయ్యారు? ఎందుకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు అని గనక తీసుకుంటే, ఎప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు బట్టి మనం మన కెరియర్‌లో ప్రొఫెషన్ అనేది సెట్ చేసుకుంటాం. అది తప్పండి.
ఎప్పుడైనా సరే దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలని మాత్రమే గమనించడం కాదు, దశమాధిపతిని గమనించాలి మనం ఎప్పుడు. ఇక్కడ దశమ స్థానంలో చంద్రుడు ఉన్నా, శుక్రుడు ఉన్నా, శనీశ్వరుడు ఉన్నా, వాళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమి ఎక్కడ ఆయన లైఫ్‌లో, ప్రొఫెషన్‌లో లేదు. ఒకే ఒకటి ఏం జరుగుతుందనంటే, దశమాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు చూడండి, స్వక్షేత్రంలో ఉన్నారాయన. సో, 10థ్ లార్డ్ 5థ్‌లో ఉండేటప్పుడు వాళ్ళ యొక్క క్రియేటివిటీని, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి, కూర్చున్న చోట్లో సంపాదించుకునే ఉద్యోగం అనేది ఆయనకు సెట్ అవుతుంది. అంటే అందరూ చెప్పేదేంటి ఇప్పుడు, దశమ స్థానంలో గనక శనీశ్వరుడు ఉంటే కష్టపడి పని చేయాలి వాళ్ళు. హార్డ్ వర్క్ అనేది పెట్టాలి. డెడికేటెడ్‌గా ఉండాలి వాళ్ళు. కష్టపడి చేస్తేనే వాళ్ళకు ప్రతిఫలం వస్తుంది. లేదా వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ సెక్టార్‌లో ఉండాలి. లేదా పాలిటిక్స్‌లో ఉండాలి. యూనియన్స్‌లో ఉండాలి. లేబర్ కాంట్రాక్ట్స్ తీసుకోవాలి. ఎక్కువ మంది జనాన్ని హ్యాండిల్ చేసేటటువంటి పనుల్లో ఉండాలి. హ్యూమన్ రిసోర్సెస్ సెక్టార్ ఇలాంటివి చెప్తారు. కానీ అలాంటివి జరిగిందంటే జరగలేదు. ఎందుకంటే 10థ్ లార్డ్ 5థ్‌లో ఉన్నారు కాబట్టి. ఇదే గనక 10థ్ లార్డ్ ఎక్కడైనా అర్ధ త్రికోణంలో ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హౌస్‌లోనో, సిక్స్త్ హౌస్‌లోనో ఉండుంటే అప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈయన ఎక్స్‌ట్రావర్ట్‌గా వేరే బిజినెసెస్‌కి వెళ్ళేవారు. కానీ ఇక్కడ ట్రేడింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు అనంటే 10థ్‌లో ఉన్నటువంటి గ్రహాల నేచర్ చూడండి మీరు. చంద్రుడు, శుక్రుడు ఉన్నారు. వాళ్ళిద్దరూ వైశ్య గ్రహాలే అవుతారు మనకు. సో, వైశ్య గ్రహాల యొక్క ఇన్‌హెరెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అనంటే బయింగ్ అండ్ సెల్లింగ్. ఒక ఒక వస్తువుని తీసుకోవడము, అమ్మడము. లేక ఒక వస్తువుని అమ్మడము, మళ్ళీ తీసుకోవడం. అలాంటి ఒక ట్రేడింగ్ అనేది మనకు వైశ్య గ్రహాలనేది ప్రసాదిస్తుంది. సో, ఇక్కడ గనక తీసుకుంటే అదే 10థ్ హౌస్‌లో శుక్రుడు మరియు చంద్రుడి యొక్క కలయిక అనేది ఆయనకు ట్రేడింగ్ సెక్టార్‌లో. అది కూడా ఎక్కడ అంటే ట్రేడింగు నాట్ ఫ్రమ్ కంట్రీ సైడ్. మన దేశంలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ కాకుండా బయట జరిగే ట్రాన్సాక్షన్స్. ఎందుకు అనంటే 4వ ఇంటధిపతి, 8వ ఇంటధిపతి కలిసున్నారు కాబట్టి. సో, ప్రొఫెషన్ అనేది కూడా ఆయనొచ్చేసి విదేశాల్లోనే పెట్టుకోవాలి. ఎందుకు అనంటే 8వ ఇంటధిపతి దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి. బట్ ఇన్‌కమ్ వచ్చేసి ఆయనకు ఎందుకు ఫారిన్ డాలర్స్‌లో వస్తుంది? ఫారిన్ కరెన్సీ ఎందుకు ఆయనకి ఇన్‌కమ్‌లో వస్తుంది అని గనక తీసుకుంటే, లాభస్థానాధిపతి ఎక్కడున్నారో చూడండి. దశమ స్థానంలో ఉన్నారు. లాభస్థానాధిపతి వచ్చేసి అష్టమ స్థానాధిపతితో కలిసున్నారు. శుక్రుడు, శనీశ్వరుడితో పాటు కలిసున్నారు చూడండి. సో, మనకు అష్టమ స్థానం అంటే ఏంటి? ఫారిన్ కమాడిటీస్. అంటే ఫారిన్‌లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అయినా సరే, ఫారిన్‌లో ఉన్నటువంటి వస్తువులైనా సరే, ఫారిన్‌లో ఉన్నటువంటి కార్స్ అయినా సరే, ఏదైనా సరే, ఈవెన్ ఫారిన్‌లో ఉన్నటువంటి చాక్లెట్స్ అయినా సరే, ఏదైనా సరే. ఫారిన్ వస్తువుని గనక మనం తీసుకోవాల్సొస్తే ఫస్ట్ కన్సిడర్ చేయాల్సినటువంటి హౌస్ వచ్చేసి 8థ్ హౌసే. అలాంటి 8థ్ లార్డు, అలాగే సంపాదనని సూచించేటటువంటి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కలిసున్నారక్కడ. శనీశ్వరుడు, శుక్రుడు యొక్క కలయిక అనేది అలా జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2, సంపద అనేది ఈయనకు ఫారిన్ కరెన్సీలో ఎందుకు ఏర్పడుతుంది అనంటే ధనస్థానాధిపతి, వ్యయస్థానాధిపతి కలిసినారు చూడండి అక్కడ. చాలామంది జాతకాల్లో వచ్చేసి ధనస్థానాధిపతి వ్యయస్థానంలో ఉంటేనో, లేకపోతే వ్యయస్థానాధిపతి ధనస్థానంలో ఉంటేనో వాళ్ళకు సంపద అనేది ఉండదు. లేకపోతే వాళ్ళకు ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ అనేది బాగుండదు. ఫినాన్షియల్‌గా వాళ్ళు ఎదగలేరు అని చెప్తారు. కానీ అలా జరుగుతుందంటే అలా కాదండి. ఎప్పుడైనా సరే సెకండ్ లార్డ్ 12థ్‌లో ఉంటేనో, 12థ్ లార్డ్ సెకండ్‌లో ఉంటేనో తప్పు కాదు. వాళ్ళు 12థ్ హౌస్‌లో ఉన్నా, సెకండ్ హౌస్‌లో ఉన్నా గ్రహాలు అక్కడ కంఫర్టబుల్‌గా ఉండాలి. అదే ఇంపార్టెంట్. ఇక్కడ గనక తీసుకుంటే సెకండ్ లార్డ్, 12థ్ లార్డ్ ఇద్దరు కలిసి శుక్రుడి ఇంట్లో ఉన్నారు. సో, శుక్రుడొచ్చేసి మళ్ళీ లాభాధిపతి అవుతారు. ఈ 11థ్ హౌస్‌లో ఉన్నటువంటి 2 గ్రహాలని కర్కాటక లగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుడు వీక్షిస్తున్నాడు చూడండి అక్కడ. సో, గురు దృష్టి, కుజ దృష్టి ఇద్దరి దృష్టి మీకు 11థ్ హౌస్ మీద పడుతుంది. 11థ్ హౌస్‌లో ఏం జరుగుతుంది? పార్షియల్‌గా అక్కడ లక్ష్మీ యోగం అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది? రెండో ఇంటధిపతి అయినటువంటి సూర్యుడు అక్కడ 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి. నంబర్ 1. నంబర్ 2, వ్యయాధిపతి, రెండో ఇంటధిపతి కలిసి ఉండేటప్పుడు మీకు సంపద అనేది మన స్వదేశంలో కాకుండా విదేశాల సంపద అనేది కలిసి రావాలి మీకు. ఎందుకంటే 12థ్ హౌస్ ఇస్ కాల్డ్ ఫారిన్. ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫారిన్ ఈస్ 12థ్ హౌస్. సో, అక్కడ ధనస్థానాధిపతి, వ్యయస్థానాధిపతితో కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఈయన సంపాదించుకునే ఆస్తి అయినా సరే, సంపాదించుకునే ప్రాపర్టీస్ అయినా సరే, ఇక్కడ కంటే అక్కడ సంపాదించుకుంటేనే బాగుంటుంది ఆయనకు. అంటే నేను చెప్పేది ఆస్తి అంటే లిటరల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్, ప్రాపర్టీ అని కాదు గానీ, సంపద. అంటే కార్స్ అయినా సరే, ఇల్లైనా సరే, గృహమైనా సరే ఇలాంటివన్నీ ఆయనకు ఇక్కడ కంటే అక్కడ కలిసొస్తుంది. కానీ ఈయన అక్కడికి వెళ్లి ఎందుకు సంపాదించలేదు? ఇక్కడే ఉండి ఎందుకు సంపాదిస్తున్నారు అని గనక తీసుకుంటే 4వ ఇల్లు అనేది మనకు దానికి సమాధానం ఇస్తుంది. ఎందుకంటే 4వ ఇంటధిపతి మీకు ఎప్పుడైతే బలంగా ఉంటారో, 4వ స్థానం ఎప్పుడైతే బలంగా ఉంటుందో జాతకంలో, అప్పుడు వాళ్ళు స్థిరత్వం అనేది జన్మస్థలంలోనే ఏర్పరుచుకుంటారు.
సో 4వ ఇంటధిపతి అయినటువంటి శుక్రుడు 4వ ఇంటిని చూస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన ఇక్కడే ఉంటున్నారు కాబట్టి, ఆయనకు రావాల్సినటువంటి సంపాదన మాత్రం విదేశీ కరెన్సీస్‌లో వస్తుంది. సో, జాతకంలో ఎప్పుడైనా సరే ద్వితీయాధిపతి, వ్యయాధిపతి కనెక్ట్ అయ్యి ఉంటే అది చెడ్డదని అనుకుంటే అది తప్పండి. ఈవెన్ లాభాధిపతి, వ్యయాధిపతి కనెక్ట్ అయ్యి ఉంటే కూడా మంచిదే మీకు. ఇదే జాతకంలో వ్యయాధిపతి లాభస్థానంలో ఉన్నారు. అంటే లాభం అని వ్యయమైపోతుందా అని గనక చూసుకుంటే అలా కాదండి. వచ్చే లాభం అనేది మన దేశంలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కాకుండా విదేశాల నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మనకు 10థ్ హౌస్‌లో చెడ్డ గ్రహాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జాతకాన్ని తీసుకుంటే 10థ్‌లో శనీశ్వరుడు నీచ క్షేత్రంలో ఉన్నారు. అలా చూసుకుంటే ఇక్కడ ఆయనకు కారక భావనాశయం అనేది జరగాలి. కర్మ కారకుడు కర్మస్థానంలో ఉన్నందువల్ల. అలాగే ఆయన అక్కడ నీచ క్షేత్రంలో ఉన్నారు. సో, ఇప్పుడు ఆయనకు కర్మ అనేది జరగకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే బాధకాధిపతి ఉన్నారక్కడ, కారక భావనాశయం జరుగుతుంది. చంద్రుడేమో 10వ ఇంట్లో దిక్శూన్య స్థానం అని చెప్తారు ఆయనకు. అంటే అక్కడ దిగ్బలం అనేది ఆయనకు 0. అసలేమి ఉండదు ఆయనకు చంద్రుడికి. సో, అలాంటప్పుడు ఎందుకు ఈయన సొంతంగా వ్యాపారం చేశారనంటే, ఇందాక చెప్పినట్టు దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు వ్యాపారం చేస్తారా, చేయరా అనేది నిర్ణయించరండి. దశమాధిపతి నిర్ణయిస్తాడు. సో, ఇక్కడ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఒక్కడు స్వక్షేత్రబడినందువల్ల దశమ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు ఈయనకు పాజిటివ్‌గా వ్యవహరిస్తున్నాయి. ఓకేనా? సో, ఎప్పుడైనా సరే మనము లాభాధిపతి లేదా ద్వితీయాధిపతి మనకు ఈ వ్యయాధిపతితో గానీ, అష్టమాధిపతితో గానీ కనెక్ట్ అయినప్పుడు చెడ్డదైపోతుందని భావించకూడదు. అది మనకు ఇస్తుంది కానీ, వే ఆఫ్ రిసోర్సెస్ అనేది మనం ఊహించినట్టుగా ఇక్కడే జరగాలని రూల్ కాకుండా బయట నుంచి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.